దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూన్ 11. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము. ఆ దినమందు వారు మోషే గ్రంథమును జనులకు చదివి వినిపించగా, అందులో అమోనీయులు గాని మోయాబీలు గాని దేవుని యొక్క సమాజము ఎన్నటికీ చేరకూడదు. వారు అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని వ్రాయబడినట్టు కనపడెను. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జనసమూహమును ఇశ్రాయేలీలో నుండి వెలివేసిరి. ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎలియాషీబు టోబియాతో బంధుత్వము కలుగజేసుకొని నైవేద్యమును, సాంబ్రాణిని, పాత్రలను, గింజలలో 10వ భాగమును, క్రొత్త ద్రాక్షారసమును, లేవీలకును, గాయకులకును, ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వం ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తర్వాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎలియాషీబు దేవుని మందిరంలో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయడని ఆజ్ఞాపింపగా వారు అలాగు చేసిరి. పిమ్మట మందిరపు పాత్రలను, నైవేద్య పదార్థములను, సాంబ్రాణిని నేను అక్కడికి మరలా తెప్పించి తిని, మరియు లేవీలకు రావాల్సిన పాళ్ళు వారికి అందక పోవుట చేత సేవ చేయు లేవీలను, గాయకులను తమ పొలములకు పారిపోయారని తెలుసుకొని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరము ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిరి. అటు తర్వాత యూదులందరూ ధాన్య ద్రాక్షారస తైలములలో 10వ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి. నమ్మకము గల మనుషులని పేరు పొందిన షెలేమ్యా అను వారి యాజకుని, సాదోకు అను శాస్త్రిని, లేవీలలో పెదాయాను ఖజానా మీద నేను కాపర్లుగా నియమించితిని. వారి చేతి క్రింద మత్తన్యా కుమారుడైన జక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడెను. మరియు తమ సహోదరులకు ఆహారం పంచిపెట్టు పని వారికి నియమింపబడెను. నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకుని నా దేవుని మందిరమునకు దాని ఆచారములు జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరవకుండుము. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయుటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకుని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని. తూరు దేశస్థులను కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములోను యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. అంతటి యూదుల ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము చేదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదకిని ఈ పట్టణస్థుల మీదకిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలీల మీదకి కోపము మరీ అధికముగా రప్పించుచున్నారని చెప్పితిరి. మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలననియు విశ్రాంతి దినము గడిచే వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించితిని. మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరిని కావలి ఉంచితిని. వర్తకులను, నానా విధములైన వస్తువులను అమ్మువారును 1-2 మారులు యెరూషలేము అవతల బస చేసుకొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లంటిని, మీరు గోడ చాటున ఎందుకు బస చేసుకొంటిరి? మీరు ఇంకొకసారి ఇలాగు చేసిన యెడల మిమ్మల్ని పట్టుకొందునని చెప్పితిరి. అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు. అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలననియు విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, ఇందును గూర్చియు నన్ను జ్ఞాపకం చేసుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. ఆ దినములలో అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారులలో సగం మంది అష్టోదు భాష మాట్లాడువారు. వారు ఆయా భాషలు మాట్లాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికినీ రాదు. అంతటి నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకి ఉండవలనని వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించి
ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడే. ఇశ్రాయేలీలందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? కాగా ఇంత గొప్ప కీడు చేయునట్లును మన దేవునికి విరోధముగా పాపము చేయునట్లును అన్య స్త్రీలను వివాహము చేసుకొనిన మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగి తిని. ప్రధాన యాజకుడును ఎలియాషీబు కుమారుడునైన యోయాదా కుమారులో ఒకడు హోరోనీయుడైన సన్బలుటనకు అల్లుడాయను. దానిని బట్టి నేను అతని నా యొద్ద నుండి తరిమితిని. నా దేవా, వారు యాజక ధర్మమును యాజక ధర్మపు నిబంధనను లేవీల నిబంధనను అపవిత్రపరచుడు గనుక వారిని జ్ఞాపకం ఉంచుకొనుము. ఈలాగున వారు ఏ పరదేశులలోనూ కలియకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవ చేయనట్లు నియమించితిని. మరియు కావలసి వచ్చినప్పుడెల్లా కట్టెలు అర్పణను ప్రథమ ఫలములను తీసుకుని వచ్చినట్లుగా నేను నియమించితిని. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకము ఉంచుకొనుము. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహిమా గణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఏమిచ్చినా నీ మేలు అయ్యా, నీ ఉపకారములు బట్టి ఏమిచ్చినా మేము నీ అయ్యా తండ్రి కృపను నాయన హల్లెలూయా. నీకు వందనాలు ప్రభు. ఏమిచ్చినా నీ రుణం తీర్చలేము తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము. ప్రతి అపరాధమును పాపమును దయతో క్షమించు అయ్యా. నీ కృపతో మమ్మల్ని బలపరచు. నీ కనికరం మా పైకి దిగి రానియండి ప్రభు. మా అపరాధముల నిమిత్తం, మా పాపముల నిమిత్తం, మా శాపము నిమిత్తం నాయన సిలువ మీద వేలాడి ప్రభు తండ్రి నాయన రక్తం చెందించి ప్రాణం పెట్టిన దేవుడు ప్రభు, నీ వంటి వారు ఎవరూ లేరు నాయన. అయ్యా నాయన నీ కృపను బట్టి వందనాలు ప్రభు. అయ్యా, మూడవ దినమును మా కొరకు తిరిగి లేచి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపుచున్న దేవుడవు నీవే తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడ, మా కొరకు తండ్రి కృపావలసిన విజ్ఞాపన చేయుచున్న దేవుడవు ప్రభా. అయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ కృప కలుగును గాక తండ్రి. ఇంకను నీ కృప కలుగును గాక. మా అపరాధములు క్షమించు, మా పాపములు క్షమించు, మా తలంపులు క్షమించు, మా ఆలోచనలు క్షమించు, మా చేతలు క్షమించు, అయ్యా మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించు నాయన. నీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని మా కుటుంబాలను ఉంచమని ప్రార్థిస్తున్నాం. మా ఇరుగు పొరుగు, మా పట్టణము, అయ్యా మా ప్రాంతము ప్రభా, మా దేశమును అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి. అందరూ అంతటా రక్షణ పొందినట్టు మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసివేయండి, మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. నీ కృపను విస్తరింపచేయండి, నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. కడవరి వర్షమే దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చుకోండి. డినామినేషన్స్ భేదం తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవాది దేవుడవు, మృత్యుంజయుడు, మహాగణుడవు తండ్రి. నీకు వందనాలు అయా తండ్రి. అన్ని దేశంలోని వాటిని పరిపాలిస్తున్న రాజుల వారి కింద పనిచేస్తున్న అధికారులకు కూడా నీ కృపనివ్వండి అయ్యా తండ్రి. నీతి న్యాయంతో పరిపాలించటకు బుద్ధి జ్ఞానములు కలిగి అయ్యా నాయన ఉండుటకు నీ కృపను దయచేయండి ప్రభా తండ్రి. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దైవజనులందరిపై నీ కృప కలుగును కాక. వారు రాకపోకలని కాపుదల వెళ్తున్న వాహనంపై రక్త ప్రోక్షణ నుంచి నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యే దినం ప్రత్యేకించి ప్రభా భూటాన్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశంపై నీ కృప కలుగును గాక. ఈ దేశ ప్రజలపైకి నీ కనికరం దిగి వచ్చును గాక. అయ్యా ఈ దేశ ప్రజలను దయతో క్షమించండి, రక్షించండి, మనోనేత్రాలు వెలిగించండి, హృదయాలు తెరవండి. ఇక్కడ ఉన్న క్రైస్తవులను బలపరిచి రూపాంతరపరిచి వాడుకొని, ఇక్కడ ఉన్న దైవజనులను అభిషేకించి వాడుకోండి. ఇంకనూ ఎవరెవరికైతే సువార్త అందలేదో అందరికీ సువార్త అందించబడినట్లు, ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ అంతటా రక్షణ పొందినట్లు నీ కృపను విస్తరింపచేయమని, నీ సన్నిధి కాంతిని ఇక్కడ ప్రకాశింపచేయమని, నీ ముఖ కాంతి కింద ఈ దేశం వెలిగించబడును గాక అని ప్రార్థిస్తూ ప్రభు గొప్ప రక్షణ భాగ్యం ఈ దేశంలో ఉన్న వారందరికీ కలుగును గాక అని ప్రార్థిస్తూ ఈ ఉదయ కాలంలో ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎలా ప్రార్థన చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నిరంతరము నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామమున సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.